శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమో నమః. ధూపం సమర్పయామి. చక్కగా అమ్మవారికి అగరబత్తీలు వేసి ధూపాన్ని వేయాలి. దీపం ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమో నమః. దీపం సమర్పయామి. అమ్మవారికి దీపాన్ని అద్దాలి. నైవేద్యం. ఇక్కడ నైవేద్యం అనేది ఫలానా నైవేద్యమే పెట్టాలని ఎక్కడా లేదండి. చక్కగా ఎవరికి తోచింది ఎంత శక్తిలో మీరు ఏ నైవేద్యం పెడదాం అనుకుంటున్నారో వాటిని తయారు చేసుకుంటారు. వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ అని చెప్పుకుని చక్కగా అప్రదాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వరి. చక్కగా 3 సార్లు ఈ మంత్రాలు చదువుకుంటూ ఆత్మ ప్రదక్షిణ నమస్కారం. ఇప్పుడు తోర గ్రంథి పూజ. చక్కగా తోరాన్ని ఏర్పాటు చేసుకుంటారు కదండి. తోరాన్ని కట్టుకోవడానికి పూజయామి. ఓం క్షీరాభితాయాయ నమః. షష్ఠమగ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యై నమః. సప్తమగ్రంథిం పూజయామి. ఓం చంద్ర సహోదర్యై నమః. అష్టమగ్రంథిం పూజయామి. ఓం వరలక్ష్మ్యై నమః. నవమగ్రంథిం పూజయామి. చక్కగా ఈ విధంగా గ్రంథికి పూజ చేసిన తరువాత చక్కగా ఇప్పుడు ఆ తోరాన్ని కుడి చేతికి కట్టుకొని అప్పుడు వరలక్ష్మీదేవి వ్రత కథని చదువుకోవాలి. ఇక్కడ దక్షిణ హస్తానికి తోరాన్ని కట్టుకునేటప్పుడు చదువుకోవలసిన శ్లోకము దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహి. ఆ తోరాన్ని కట్టుకోవాలి. ఈ విధంగా తోరాన్ని కట్టుకున్న తర్వాత వరలక్ష్మీదేవి యొక్క వ్రత కథని చదువుకుంటే ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధులు వస్తాయని పురాణాలలో చెప్పబడింది. సర్వే జనా సుఖినో భవంతు. ఫోటో ఉంటే ఫోటోని పెట్టుకుని విగ్రహం ఉంటే విగ్రహాన్ని పెట్టుకొని చక్కగా పూజను ప్రారంభించాలి. ఓం వరలక్ష్మీ దేవతాయ నమో నమః. ఆవాహయామి. చక్కగా పుష్పాలను వేసి నమస్కారం చేసుకోవచ్చు. గంధం ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమో నమః. గంధం సమర్పయామి. చక్కగా గంధాన్ని అమ్మవారికి అలంకరించండి. మధుపర్కం సమర్పయామి. ఓం గణాధిపతయే నమః. పాదయోర్ఘ్యం సమర్పయామి. ఓం గణాధిపతయే నమః. హస్తయోర్ఘ్యం సమర్పయామి. ఓం గణాధిపతయే నమః. ఆచమనం సమర్పయామి. ఓం గణాధిపతయే నమః. పంచామృత స్నానం సమర్పయామి. ఓం గణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం గణాధిపతయే నమః. నూతన వస్త్రం సమర్పయామి. ఓం గణాధిపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం గణాధిపతయే నమః. గంధం సమర్పయామి. ఇలా చక్కగా ఒక మంత్రానికి అక్షతలు గాని పూలు గాని వేసుకుని స్వామివారిని నమస్కారం చేసుకుంటూ ఉండాలి. ఓం గణాధిపతయే నమః. ధూపం సమర్పయామి. అగరబత్తులతో స్వామివారికి దీపాన్ని పూజించండి, లేదు ధూపాన్ని వేయండి. ఓం మహాగణాధిపతయే నమః.
सर्वोपद्रवकारिण्ये नमः।